హలో ఫ్రెండ్స్. ఎప్పటినుంచో అనుకున్న రోజైతే వచ్చేసింది. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రోజు. అదే మా గ్రాడ్యుయేషన్ రోజనమాట ఈరోజు. సో, మంచిగా దీనికోసం మంచిగా రెడీ అయ్యి మొత్తం రెడీ చేసుకొని ఇక్కడ చాలా పెద్ద లైన్‌లో అయితే నించున్నాము. చివరికి ఒక వాళ్ళు ఎన్వలప్ అండ్ గెస్ట్‌ల టికెట్లు అవన్నీ ఇచ్చారు. అక్కడ చూసారు కదా! మేము ఇంక అక్కడికెళ్ళగానే వాళ్ళు కోట్లు అవన్నీ మాకు ఏశారు. వాళ్ళే ఏశారు సైజెస్ తీసుకొని. ఐ మీన్ మాకు ఏ సెట్ అయితే అది ఇంకా ఇచ్చి వాళ్ళే ఏశారనమాట. అండ్ అక్కడ కూల్ డ్రింక్స్ అండ్ అవి తాగేసి అండ్ కొన్ని కేక్ పీసెస్ అండ్ ఫోటోషూట్ లాగా అలా ఇచ్చారు. అలాగా 3-5:30 వరకు అలా జరిగింది మాకు. అండ్ ఇంకా అక్కడ నుంచి వేరే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ మాకు గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టార్ట్ అయిద్దనమాట నైట్ 6:45కి. చూడండి, ఇది చర్చ్ అనమాట. ఇక్కడ ఇంకా లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది. అండ్ మేమైతే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మేము కూర్చుంటాము స్టూడెంట్స్. మిడిల్లో వచ్చేసరికి ఇంకా గెస్ట్లు అంటే పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలా వచ్చి కూర్చుంటారనమాట. ఇంకా అలా కూర్చోగానే అయితే సెరమనీ అయితే స్టార్ట్ అయిపోయింది. కాసేపటికి ఒక 5 మినిట్స్ తర్వాత సెరమనీ స్టార్ట్ అవ్వగానే వాళ్ళందరూ ఇంకా ప్రొఫెసర్స్ అందరూ ఇలా వచ్చారు. ఒక షీల్డ్ లాంటిది పట్టుకొని ఇటు నుంచి మొత్తం తిరిగి వాళ్ళు మిడిల్లో కూర్చుంటారు. అండ్ మిడిల్లో కూర్చొని చిన్నగా అయితే స్టార్ట్ చేశారు. నా నెంబర్ అయితే స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి మా త్వరగానే అయిపోయింది. అండ్ అందరిది అయిపోయిన దాకా అక్కడే ఉండాలి కాబట్టి ఉన్నాము. అండ్ ఇదిగోండి ఇలా జరిగిందనమాట మా సెరమనీ. వాళ్ళు మధ్యలో ఉంటారు. ఇలాగా కొన్ని కూడా అరేంజ్ చేశారు. మనకు స్టార్టింగ్ కనిపించదు కాబట్టి. సో, ఇంకా అలా చేశాక ఇంకా ఫైనల్లీ అందరిది అయిపోయాక ఇంకా మాకు ఇలాగా చెప్పాడు. ఆయన మాట్లాడుతుంటే తెగ గోల చేశారు అందరూ. అండ్ ఇంకా లాస్ట్‌లో గో హెడ్స్ అని చెప్పేసి ఇలా అయితే మాకు జరిగిందనమాట. అండ్ రిటర్న్‌లో రోబ్ అండ్ అవి ఇచ్చేసాము. మళ్ళీ మేము అదంతా అయిపోయాక రిటర్న్ చేసాము రోబ్. అండ్ ఇంకా అది మాది. చూడండి, మళ్ళీ ఫంక్షన్ అయిపోయాక ఇలాగైతే ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకొక రౌండ్ అటు నుంచి వెళ్ళేటప్పుడు షీల్డ్ పట్టుకొని అందరు కంగ్రాచులేషన్స్ చెప్తూ అలా వెళ్ళారు. సో, మళ్ళీ నెక్స్ట్ బాయ్.